హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. రైల్వేలో నియర్లీ 22,190 ఉద్యోగాలకు అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను అప్లికేషన్ లింక్ అయితే నేను బయోలో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. తద్వారా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, అలాగే అప్లికేషన్ యొక్క అమౌంట్ ఎంత పే చేయాలి, అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరి ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇక మీరు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ వేకెన్సీలు వచ్చేసి 22,195 పోస్టులకి అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అక్రాస్ నియర్లీ 16 రైల్వే జోన్స్ అనే మన ఇండియాలో ఉన్న 16 రైల్వే జోన్స్లో ప్రతి రైల్వే జోన్లో వాళ్ళైతే హైరింగ్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. అయితే 10th కానీ ఐటీఐ కానీ అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటే ఈ మూడు ఎవరైతే ఉన్నాయో సో వారైతే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యన ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. మళ్ళీ వారు పర్టికులర్గా డేట్ కూడా మెన్షన్ చేశారు. 1/1/2026 లోపు 2026 లోపు 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఎవరు ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే 500లో వన్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపీస్ అయితే మీకు రీఫండబుల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఈబీసీ వాళ్ళకైతే 250 అమౌంట్ అయితే ఉంటుంది రీఫండబుల్. సో వీళ్ళకి కూడా వన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత సో వాళ్ళకి అమౌంట్ అయితే రీఫండ్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/31/2026 నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇచ్చారనమాట. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3/2/2026 అనమాట. అండ్ ఫీజు పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 3/4 అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లై మోడ్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ అంటే పోస్ట్ వైజ్ ఏ వేకెన్సీకి ఎన్ని వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయో అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ నేమ్ వచ్చేసి ట్రాక్ మెయింటైనర్ 4, డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ పీవే, వీళ్ళకి వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ B1. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ B, ట్రాఫిక్ A2. అంటే మెడికల్ స్టాండర్డ్ అనేది నేను కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటనేది అంటే మెడికల్ స్టాండర్డ్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కిందనైతే. అలాగే అసిస్టెంట్కి ఇచ్చారు, అలాగే అసిస్టెంట్ ఏఆర్డీ ఇచ్చారు, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఇచ్చారు, అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్ ఇచ్చారు. ఇలాగా చాలా రకాల వేకెన్సీలకి అయితే చాలా రకాల పోస్టులకి అయితే వాళ్ళు డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 22,000 జాబులను కొన్ని మేజర్ జోన్లకి అయితే వాళ్ళు పర్టికులర్ జాబ్స్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెస్ట్రన్ రైల్వే అంటే ముంబై జోన్లో అయితే టోటల్లీ 3,166 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకైతే. అండ్ నెక్స్ట్ వచ్చి నదరన్ రైల్వే స్టేషన్ అంటే ఢిల్లీ సైడ్ అయితే మనకి 3,537 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెంట్రల్ రైల్వే ముంబై అయితే 2,137 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ రైల్వే వాళ్ళకైతే 1,078 పోస్టులు అయితే వాళ్ళు క్యాటర్ చేశారు. అండ్ రిమైనింగ్ పోస్టులు అనమాట రిమైనింగ్ జోన్స్కి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎన్పిఆర్, ఎన్ఈఆర్, ఎస్సీఆర్, ఎస్ఆర్, ఎస్డబ్ల్యూఏ ఇలాగా డిఫరెంట్ జోన్స్కి అయితే రిమైనింగ్ జాబ్స్ అయితే వాళ్ళకైతే అసైన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడైతే 10th పాస్ అంటే 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి, దట్ రికగ్నైజింగ్ బోర్డ్ అనమాట. ఆర్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ ఎవరైతే చేశారో సో వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, ఎన్ఏ సర్టిఫికేట్ ఎవరైతే చేశారో సో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు అలాగే ఇంపార్టెంట్ నోట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. క్యాండిడేట్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే డిప్లొమా ఆ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అంటే ఇంకా
వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేషన్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదు సో వాళ్ళైతే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అనమాట. ఎవరైతే కంప్లీట్ అయిన వారు మాత్రమే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్. ఇందాక మీరు చూసారు కదా A1 A2 A3 అనేది మెడికల్ స్టాండర్డ్, డిస్టెన్స్ డివిజన్, ఇయర్ విజన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాయింట్స్ మ్యాన్ బికి వాళ్ళకి 6/9 వితౌట్ గ్లాస్ ఉండాలన్నమాట. అంటే మనకి స్పెట్స్ లేకుండా 6/9 విజిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ మెడికల్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే డిఫరెంట్ వేకెన్సీకి డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ట్రాక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే B1 మోస్ట్ పోస్ట్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి C1 ఇలాగ వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అనమాట. అంటే క్యాండిడేట్ అనే పర్సన్ 2008లో అయితే బిఫోర్ పుట్టుండాలన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి 33 ఇయర్స్ అనమాట. 1993 మధ్య నుంచి 2008 లోపల ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కేటగిరీ అండ్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఎన్సీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. SC ST వాళ్ళకి 5 ఇయర్స్ చేశారు. అలాగే పీడబ్ల్యూబీడీలోని యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే పీడబ్ల్యూబీడీలో ఓబీసీ ఎన్సీఎల్ వారికి అయితే 13 ఇయర్స్ అయితే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ పీడబ్ల్యూబీడీలోనే SC ST వాళ్ళకి 15 ఇయర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగా వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్సైజ్ మీద ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసి విడోడ్, డైవర్స్, జ్యుడిషియల్ సపరేటెడ్ వాళ్ళకైతే అప్ టు 35 ఇయర్స్ వాళ్ళైతే ఎలిజిబిలిటీ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. జనరల్, ఈడబ్ల్యూ, ఓబీసీ, ఎన్సీఎల్, నాన్ క్రిమి లేయర్ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అమౌంట్ అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 400 అమౌంట్ అయితే వాళ్ళకి రీఫండ్ అవుతుంది. వన్స్ మీరు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ అమౌంట్ మీకు అయితే రీఫండ్ అయితే అవుతుంది అనమాట. అంటే SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, పీడబ్ల్యూబీడీ, ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 250 అమౌంట్ అనమాట. సో టోటల్ వాళ్ళకి అమౌంట్ 250, వాళ్ళకి కూడా అమౌంట్ అయితే రీఫండ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఈ అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ పేమెంట్ యొక్క డెడ్ లైన్ వచ్చేసి 3/4 అనమాట. సో 3/4 లోపు మీరు అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. మీరు అమౌంట్ అనేది పే చేయకపోతే అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీజు రీఫండ్. అంటే ఫీజు రీఫండ్ కూడా వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఫీజు అమౌంట్ అనేది ఓన్లీ ఆధార్ షేర్డ్ అకౌంట్, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అకౌంట్ అనేది లింక్ అయితే మాత్రమే అమౌంట్ అనేది మీకు రీఫండ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీస్ కూడా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. మైనారిటీస్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కు, బుద్ధిజం, జైన్స్, జోయిన్స్ వాళ్ళ మస్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అఫిడవిట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అలాగే EBC వాళ్ళకి అమౌంట్ రీఫండ్ అవ్వాలంటే సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది పర్ ఇయర్ పర్ యానం లెస్ దెన్ 50,000 వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే వాళ్ళకి అమౌంట్ అయితే రీఫండ్ అయితే అవ్వడమే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈబీసీ సర్టిఫికేట్ కూడా వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలాగ వాళ్ళైతే చేయడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/31 అనమాట. క్లోజ్ డేట్ వచ్చేసి 3/2. పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 3/4 అనమాట. ఒకవేళ మీరు అప్లికేషన్ అంతా చేసిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని మాడిఫై చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా 250 అమౌంట్ అనేది పే చేసి మీ అప్లికేషన్ అనేది మాడిఫై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ మాడిఫికేషన్ అనేది మీరు ఎన్నిసార్లు చేసుకోవచ్చు, కానీ మీరు ఎన్నిసార్లు చేసుకున్నా సరే ప్రతిసారి మీరు 250 అమౌంట్ అయితే మాడిఫికేషన్ చేసుకోవాలి. సో అప్లై చేసే ముందు కొంచెం చూసుకొని క్లియర్గా మీరు ఏ వేకెన్సీకి దేనికి అప్లై చేస్తున్నా కొంచెం క్లారిటీగా చూసుకొని చేసుకోండి. మళ్ళీ మీరు మాడిఫికేషన్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రా అమౌంట్ 250 అమౌంట్ అయితే పే చేసుకోవాలి. సో అది మీకు ఖచ్చితంగా మీకైతే ఇబ్బంది అయితే అవుతుంది అని. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వచ్చే వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు అనమాట. వెబ్సైట్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు డేట్స్ చెప్పలేదు అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, లాస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మీకు మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ డేట్స్ అయితే వాళ్ళు RRC వెబ్సైట్లో అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అయితే వాళ్ళు అయితే పెడతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అనమంటే మీకు అయితే 90 మినిట్స్ టైం ఇస్తారు. 90 మినిట్స్ అనమాట. అలాగే 120 మినిట్స్ అనేది స్క్రైబ్ అంటే ఎవరైతే కళ్ళు ఉండవో సో వాళ్ళకైతే 120 మినిట్స్ ఇస్తారనమాట. అండ్ నార్మల్ క్యాండిడేట్స్కి అయితే 90 మినిట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ ఫర్ 1 మార్క్ అంట. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
సబ్జెక్ట్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని వాళ్ళు క్లారిటీ మెన్షన్ చేశారు. జిఎస్ జనరల్ సైన్స్ నుంచి అయితే 25 క్వశ్చన్స్, అలాగే మ్యాథమెటిక్స్ నుంచి అయితే 25 క్వశ్చన్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనల్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్, టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. మీకు ఎగ్జామ్ అయితే మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ అనేవి మీకు హిందీ, ఇంగ్లీష్, అలాగే 13 రీజనల్ లాంగ్వేజెస్, అంటే మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. అలాగే మన ఇండియాలో ఉన్న రీజనల్ లాంగ్వేజెస్ లైక్ అస్సాం, బెంగాలీ, గుజరాత్, కన్నడ, కొంకణి, ఇలాగా 13 లాంగ్వేజ్లు మీకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటారో ఆ లాంగ్వేజ్ ఇచ్చేసుకొని మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట ఈ ఎగ్జామ్కి అయితే. 1/3 మార్క్స్ అయితే వాళ్ళు డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే మీకు CBT 1లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలాగా అంటే పర్సంటేజ్ కూడా వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 40% క్వాలిఫైయింగ్ మార్కులు రావాలి, ఈడబ్ల్యూ వాళ్ళకి 40% రావాలి, అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతే 30% క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. SC వాళ్ళకి 30%, ST వాళ్ళకి 30%, అండ్ PWD వాళ్ళకైతే 2 మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ షార్టేజ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చి సిలబస్ అనమాట. సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, వర్డ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే మీరు అందరూ ఆడి ప్రిపేర్ ఉంటారు కాబట్టి మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక ట్రిగ్నోమెట్రీ, కాంపోనెంట్, ప్రాఫిట్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అనమాట మ్యాథమెటిక్స్లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో రీజనింగ్లో వచ్చేసి మీకు ఆల్ఫాబెటికల్ నెంబర్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సో ఇలాగ వాళ్ళైతే కాన్సెప్ట్ అయితే వాళ్ళకి పెట్టడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్లోకి వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్. సో ఇవన్నీ మీకు 10th బేస్డ్ క్వశ్చన్స్ అయితే మీకు టెన్ మీద జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరల్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఇవన్నీ మీరైతే CBT ఎగ్జామ్కి అయితే సో మీరు ఖచ్చితంగా మీరైతే ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే ఎవరైతే CBT టెస్ట్ క్వాలిఫై అవుతారో సో నెక్స్ట్ వాళ్ళకి అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో దీనికి కూడా అయితే మ్యాండేటరీ వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట, క్వాలిఫై మ్యాండేటరీ టు పాస్. సో ఖచ్చితంగా మీరైతే పాస్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుందంటే మేల్కి వచ్చేసి మీరు 35 kgs వెయిట్, 100 మీటర్స్ ఇన్ 2 minutesలో మీరు నడవాలన్నమాట. అంటే ఆ వెయిట్ని క్యారీ చేయాలన్నమాట. ఆ వెయిట్ని క్యారీ చేసిన వాళ్ళకి మాత్రమే దీనికైతే పాస్ అవుతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 minutes 15 secondsలో 1 km అయితే మీరైతే 100 మీటర్స్ అయితే మీరు రన్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి మేల్ వాళ్ళకి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 20 kg వెయిట్ అనమాట. 20 kg వెయిట్ అనేది 100 meters ఇన్ 2 minutes. 2 minutesలో 20 kg వెయిట్ మీరు పట్టుకొని 100 minutes వెళ్ళాలన్నమాట. అండ్ లేడీస్కి వచ్చేసి రన్నింగ్ వచ్చేసి 5 minutes 40 secondsలో 100 meters మీరు కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్. సో ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి సిమిలర్ టు ఫిమేల్ క్యాండిడేట్స్, అంటే ఫిమేల్కి ఎలాగ ఉందో సో వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట, ఓకేనా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము పెట్టిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.